या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో మే మాసంలో మిథున రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి మే నెల లోపల సూర్యుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉన్నాడు ఏకాదశ స్థానం. దాని తర్వాత మళ్ళీ 3-4 వారాలలో ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 3-4 వారాలు సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమము వృత్తికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానము గోచార రీత్యా కుజుడికి ప్రతికూలం కనుక కుజుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలంగా ఉంది. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. ఇక శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 9వ స్థానం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మిథున రాశి వారికి గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. అంటే 1వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గనక మిథున రాశి వారికి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే మిథున రాశి వారికి దశమాధిపతి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు, సప్తమాధిపతి కూడాను ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. కనుక గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహాలను తీసుకున్నట్టయితే సూర్యుడు 2 వారాలు బాగున్నాడు, బుధుడు బాగా ఉన్నాడు, శుక్రుడు బాగా ఉన్నాడు. కనుక మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఆలోచించి ప్రతి విషయం లోపల కూడాను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు. ఏదో ఆషామాషిగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మనం ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి, సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక 1కి 4 సార్లు ఆలోచించండి నిర్ణయాలు తీసుకునే ముందు. తద్వారా ఏమవుతుంది, మనకు కొంతలో కొంతైనా కూడాను అనర్థం అనేటువంటిది కట్ డౌన్ అవుతుంది, అనర్థం తగ్గుతుంది. కాబట్టి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకు 1-2 వారాలు బాగా కలిసి వస్తాయి, అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అనుకూలత, తోటి వారితో సంతృప్తిగా ఉంటారు. పై అధికారులతో కూడాను 1-2 వారాల్లో మీకు సఖ్యత ఏర్పడుతుంది, సామరస్యంగా పనులు నెరవేరుతాయి. ఇక 3-4 వారాల్లో మట్టుకు ఆఫీసులో మనస్పర్ధలు, అనవసరమైనటువంటి విషయాలు ముందుకు రావడం మూలకంగా వాటితో చర్చలు, తర్జన భర్జనలు, ఇలాంటి వాటి మూలకంగా కొంత మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. 3-4 వారాలలో ముఖ్యంగా ఆరోగ్యంపై మనసు నిలపాలి. 1-2 వారాలు పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ వాటి ప్రభావము 3-4 వారాలలో కొంత కనబడుతుంది. కాబట్టి 3-4 వారాలలో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అంటే ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తప్పకుండా దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. అంటే పర్మనెంట్ ఉద్యోగం లభించకపోయినా కూడాను తాత్కాలికంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలలో సక్సెస్ అవుతారు. ఏదో రకంగా ఒక ఉద్యోగంలో చేరుతారు. సంపాదన మట్టుకు మీకు ప్రారంభమవుతుంది. ఇక స్థిరమైన ఉద్యోగం కొరకు ఇంకా ప్రయత్నాలు కొనసాగించాలి.
అందులో కూడాను మీరు మున్ముందు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము రన్ కావడంలో ఇబ్బంది లేదు. అందులో మీకు లాభాలు బాగానే ఉంటాయి, సంతృప్తిగానే ఉంటారు. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి సమయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం అనేటువంటిది కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అన్ని రకాలుగా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా అందరూ కూడాను సంతృప్తిగా ఉంటారు. ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలను అందరినీ కూడాను మీరు అకౌంట్లోకి తీసుకొని ఒక విషయం గురించి చర్చించారనుకోండి, తప్పకుండా ఆ కుటుంబం లోపల ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అది మీరు చేయగలుగుతారు, చేస్తారు. అందులో మీరు సక్సెస్ అవుతారు. ఇక సాహిత్యవేత్తలకు, అంటే సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఇక స్నేహితులు, బంధువర్గంతో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక వాహన రిపేర్లు మీకు ఫోర్స్డ్గా ముందుకు వస్తుంటాయి. తప్పని పరిస్థితుల్లో మీరు రిపేర్లు చేయవలసి వస్తాయి. ఇంటి మరమ్మతులు కూడా ముందుకు వస్తాయి. కాబట్టి ఈ మే మాసంలో కొంత రిపేర్ల మూలకంగా ఖర్చులు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి కొన్ని తప్పవు. అయినప్పటికీ మీరు ప్రిపేర్ అయి ఉండడము కొంతవరకు మంచిది. ఇక భూ వ్యవహారం మూలకంగా కొంత ఖర్చులు, భూముల విషయంలో అన్నదమ్ముల మధ్యన తగాదాలు, ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్యన తగాదాలు, బంధువర్గము, ఇలాంటి పోరు మీకు బాగా కనబడుతుంది కనుక దాన్ని కూడా కొంత జాగ్రత్తగా మీరు సార్ట్అవుట్ చేసుకోండి. ఇక ఆర్థిక ఒప్పందాలతో వ్యాపారస్తులు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ముఖ్యంగా వ్యాపారస్తులు ఏదైనా ఎవరితోనైనా కూడా చర్చించి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించడం మంచిది. ఈ విధంగా ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిథున రాశి వారికి కొంత ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. అయినప్పటికీ శుక్రుడు కొంత బాగా ఉన్నాడు కనుక ఇంటి వాతావరణం కొంత సపోర్టింగ్గా ఉంటుంది. తద్వారా మీరు కొంతలో కొంతైనా కూడాను ప్రశాంతతగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే గ్రహస్థితి, సూర్యుడు 3-4 వారాల్లో ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడి విషయంలో మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయం చదువుకోండి. శారీరక మానసిక ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి అది మీకు చాలా తోడ్పడుతుంది కనుక ఆదిత్య హృదయం రోజు కూడాను చదువుకోండి. ఇక బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. గురువు బాగాలేడు. గురువు చాలా విషయాలకు కారకుడు కనుక ఆ గురువు ప్రీత్యర్థమై మీరు గురు చరిత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళకి కావలసినటువంటి సపర్యలు చేయండి. ఇక శని, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. కేతు ప్రీత్యర్థమై విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు పరిహారం లభిస్తుంది. తర్వాత ఈ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావం అనేటువంటిది తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలను మీరు ఓవర్లుక్ చేయకుండా ముఖ్యంగా సూర్యుడి విషయంలో నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి. ఇవి మీకు మానసికంగా, శారీరకంగా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా సమస్యలు ఆటోమేటిక్గా మీకు సాల్వ్ అయిపోతాయి కనుక వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ మే మాసం మిథున రాశి వారికి చాలా మట్టుకు కలిసి వస్తుంది. పరిహారాలు చేయండి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం.